టీ20 ప్రపంచ కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ లో నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. ఐసీసీ వార్నింగ్ తో పీసీబీ దిగి వచ్చింది. దీంతో ఈ నెల 15న భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకిల్ వాన్ భారత్ పాకిస్తాన్ ఇరు జట్లు ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ క్రికెట్ ఆడాలని ప్రతిపాదన చేశాడు. దీంతో ప్రపంచం మొత్తం చూడాలనుకునే ఈ పోరుకు ఇంగ్లాండ్ వేదిక కావాలని మైకిల్ వాన్ కోరుకుంటున్నట్లు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది. భారత్ పాకిస్తాన్ ప్రతిష్టంభన ముగిసిన కొన్ని గంటల తర్వాత మైకిల్ వాన్ ఈ సూచన చేశాడు. ఈ సిరీస్ కు యూకే సరైన ఆతిథ్యం ఇవ్వగలదని అన్నాడు. భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు టెస్టు సిరీస్ లో తలపడేందుకు సిద్ధమైతే క్రికెట్ కు గొప్పగా ఉంటుందని సోషల్ మీడియాలో మైకిల్ వాన్ పోస్ట్ చేశాడు. ఇది పోటీకి క్రికెట్ కు చాలా బాగుంటుంది. భారత్ పాకిస్తాన్ త్వరలో 3 మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడాలని, ఈ సిరీస్ ని నిర్వహించడానికి యూకే గొప్ప ప్రదేశం అవుతుందంటూ మైకిల్ వాన్ చెప్పుకొచ్చాడు. కాగా భారత్ పాకిస్తాన్ మధ్య గత 19 సంవత్సరాలుగా టెస్టు సిరీస్ జరగలేదు. ఈ రెండు జట్ల మధ్య చివరి సిరీస్ 2007లో జరిగింది. ఆ సమయంలో పాకిస్తాన్ వన్డే టెస్టు సిరీస్ కోసం భారతదేశంలో పర్యటించింది. ఆసక్తికరంగా పాకిస్తాన్ వన్డేలను 2-3తో టెస్టు సిరీస్ ను 0-1తో కోల్పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ పాకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సిరీసే జరగలేదు. అయితే రెండు దేశాల మధ్య అటు వన్డేలు టీ20లైనా ఇటు టెస్టులైనా సరే ఆడేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నా టీమిండియాకు మాత్రం ద్వైపాక్షిక సిరీస్లలో ఆడేందుకు సిద్ధంగా లేదు. ఓన్లీ ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే ఆడేందుకు బీసీసీఐ ఒప్పుకుంది. కానీ ద్వైపాక్షిక సిరీస్ లో మాత్రం పాకిస్తాన్ కు ఆశగా ఉన్నా బీసీసీఐకి మాత్రం ఇష్టం లేదు.